హామీ మేరకు పలు గ్యారంటీ పథకాలను అమలు చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరడం ఎంత ముఖ్యమో అనర్హులకు అందకుండా వృధా కాకుండా చూడడం కూడా చాలా కీలకమని మంత్రి తెలిపారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మంచుకొండ ఎత్తిపోత పథకంతో మీరు ఇంకా సంక్రాంతి పండుగ గట్టిగా చేసుకోవాలి సార్ మీరు. ఎందుకంటే మీరు రావనుకున్న నీళ్లు తీసుకొచ్చిన అమర భగీరథుడు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు నన్ను ఏమన్నాడు ఆయన, వెంకరెడ్డి గారు సంతకం పెట్టింది పెన్షన్ రాదు, ఇల్లు రాదు, రేషన్ కార్డు అన్నాడా? ఆయన కూడా మా పరిస్థితి అంతే. మా జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన సంతకం పెట్టి కూడా నాకు కూడా ఇల్లు రాదు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్కకుంటూ ఈరోజు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 జిల్లాలలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం, ప్రతి పేదవానికి అండగా ఉండడం, హౌసింగ్ మినిస్టర్ ఇక్కడే ఉండడం, ఈ అన్నిటికి డబ్బులు ఇచ్చే మినిస్టర్ మా అన్న ఇక్కడే ఉండడం బట్టన్న. అందుకనే మనందరం కూడా మీ జిల్లాకు 3 త్రిమూర్తులు బ్రహ్మాండమైన మినిస్టర్స్ ఉన్నారు. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మంచుకొండ ఎత్తిపోత పథకంతో మీరు ఇంకా సంక్రాంతి పండుగ గట్టిగా చేసుకోవాలి సార్. మీరు రావనుకున్న నీళ్లు తీసుకొచ్చిన ఇక గణతంత్ర